హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం నా స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం నేను 1 కేజీ బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని ఒక పాత్రలో వేసుకోవాలండి. ఈ చికెన్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఒక 2 గరిటెల ఆయిల్ పోసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలండి. ముక్కకి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చక్కగా కలుపుకొని ఇంకా ఈ పాత్రను తీసుకువెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కుక్ చేసుకొని ఇంకా పక్కన తీసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని పొడి మసాలా కోసం చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న దినుసులన్నీ మిక్సీలో వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి ఇంకా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ ముక్కలను యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు అనేవి జస్ట్ షేడ్ అయితే సరిపోతుందండి. ఎక్కువ కుక్ చేస్తే ముక్క అనేది గట్టిపడిపోతుంది. ముక్కలు వేగిన తర్వాత ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. పేస్ట్తో పాటుగా కూడా ముక్కలు కుక్ అవుతాయి కాబట్టి ముక్క అనేది జస్ట్ రంగు మాత్రం సరిపోతుందండి. ఎక్కువ కుక్ చేయకూడదు, ముక్క గట్టిపడుతుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి ఒక 100 గ్రాములు కారం యాడ్ చేసుకుంటున్నానండి. కారం అనేది ఊరే కొద్దీ మంట అనేది పోతుందండి. పచ్చడి అన్నాక మంట ఉంటేనే బాగుంటుంది కదా. నేను ఇక్కడ 100 గ్రాములు కారం యాడ్ చేసుకున్నాను. అందుకే తర్వాత పొడి మసాలా కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసిలో మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ రసం అనేది పిండుకొని యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడిని ఒక బాక్స్లోకి సర్వ్ చేసుకోవాలండి. మీరు కూడా ఇదే విధంగా ఇది క్వాంటిటీతో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుంది చూడడానికి. ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఊరిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.